अमृत काल में देश के गांव, देश के किसान के सामर्थ्य को बढ़ाने के लिए अब देश के कोऑपरेटिव सेक्टर की भूमिका बहुत बड़ी होने वाली है। सरकार और सहकार मिलकर विकसित भारत, आत्मनिर्भर भारत के संकल्प को डबल मजबूती देंगे। సహకార మంత్రిత్వ శాఖ గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం ద్వారా సమృద్ధి అనే కలను సాకారం చేయడంలో నిమగ్నమై ఉంది. రైతులకు సమృద్ధిని చేకూర్చడం కోసం ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు అంటే ప్యాక్స్కు నూతన సంసాధనాలను చేకూర్చడం జరుగుతోంది. ఈ దిశలో మరో అడుగు ముందుకు వేస్తూ భారత ప్రభుత్వం ప్యాక్స్కు ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను తెరిచేందుకు అనుమతించింది. కేంద్ర గృహ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారి మార్గదర్శకత్వంలో రూపొందించబడిన మోడల్ బైలాస్ ప్యాక్స్కు 25కు పైగా వ్యాపారాలు చేయడంలో సమర్థత చేకూర్చాయి. पैक्स जन आरोग्य केंद्र मतलब सस्ती दवाई की दुकान भी पैक्स खोल पाएंगे, फर्टिलाइजर की शॉप भी पैक्स खोल पाएंगे, पीडीएस सिस्टम का हिस्सा भी पैक्स बनेंगे, पेट्रोल पंप भी खोल पाएंगे, गैस की एजेंसी भी पैक्स को मिलेगी. జన ఔషధి కేంద్రాలలో 1800కు పైగా మందులు మరియు 285 వైద్య పరికరాలు లభిస్తాయి. వీటి ధర మార్కెట్తో పోల్చితే 50 నుంచి 90% వరకు తక్కువగా ఉంటుంది. ప్యాక్స్ ద్వారా చౌకైన జనరిక్ మందుల ఈ సౌకర్యం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కూడా అందుబాటులోకి వస్తుంది. దాంతో ఖరీదైన బ్రాండెడ్ మందులు కొనాల్సిన అవసరం ఉండదు. పైగా నగరానికి వెళ్లేందుకు అయ్యే ఖర్చు మరియు సమయం రెండూ ఆదా అవుతాయి. एक पंथ दो काज खाद लेने के लिए आएंगे, दवाई भी ले जाएंगे जो, और पैक्स को फायदा ये होगा, पैक्स को कमीशन मिलेगा उसको. ప్రధానమంత్రి జన్ ఔషధి ప్రాజెక్టు కింద జన్ ఔషధి కేంద్రం నడిపే ప్యాక్స్కు 5 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహక మొత్తం లభిస్తుంది. ఈ మొత్తం నెలవారీ అమ్మకాలలో 15% కమిషన్ కింద ఇవ్వడం జరుగుతుంది. దీని గరిష్ట పరిమితి నెలకు 15,000 రూపాయలుగా నిర్ధారించబడింది. దీంతో సంఘాల ఆదాయం ఎలాగూ పెరుగుతుంది. యువతకు నూతన ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. ఇంకా గ్రామాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. జన్ ఔషధి కేంద్రాన్ని తెరవడం కోసం ప్యాక్స్ డ్రగ్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించబడే జన్ ఔషధి పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 4,200కు పైగా సంఘాలు దీనికోసం దరఖాస్తు చేశాయి. వీటిలో నుంచి 2,000కు పైగా ప్యాక్సులకు ప్రాథమిక ఆమోదం కూడా లభించింది. అవి త్వరలోనే జన ఔషధి కేంద్రాలను ప్రారంభించబోతున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్యాక్స్ మరియు వీటితో జతైన కోట్లాది మంది రైతులు ఇప్పుడు సమృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నారు. మరింత సమాచారం కోసం క్రింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయండి.